ఇక్కడ నయోమిని గురించి మనం చదువుతున్నాం. నయోమి ఏం చేసింది అన్ని వివరించడానికి సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మనం చూస్తాం. దేవుని మందిర సహవాసాన్ని విడిచిపెట్టింది, వాయి వరుస లేనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయింది. ప్రియులారా, బ్రతకడానికి ఏదో ఒక ప్రాంతం అని అనుకోకూడదు. మనము నివసించే స్థలము, మనము తిరిగేటువంటి ప్రాంతమును మనం చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. మన ప్రొఫెషన్ కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. మోసం చేసేదిగా, అబద్ధాలాడేదిగా, నష్టం కలిగించే ప్రొఫెషన్ మనకు ఉండకూడదు. కాబట్టి కుటుంబాన్ని అంతా తీసుకుని దేవుని మందిరం విడిచిపెట్టేసి కుటుంబం అంతా తీసుకుని ఏడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. మోయాబులో మంచి సంపాదన ఉంది, మంచి ప్లేస్ దొరికింది, కుటుంబంలో కరువు లేదు, ఆహారం మంచిగా ఉంది, ఫ్యామిలీ బాగా సెటిల్ అయింది. కానీ జరిగిన సంగతి మనకు బాగా తెలుసు. కుటుంబ యజమానుడు చనిపోయాడు. వాళ్ళిద్దరు పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళిద్దరు పిల్లలు చచ్చిపోయారు. కాబట్టి ఈ నయోమి విధవరాలుగా ఉంది. నయోమి యొక్క కోడళ్ళు కూడా విధవరాలు. ఒకే ఇంట్లో 3 విధవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా విధవరాళ్ళు అంటే ఓ చిన్న చూపు సమాజంలో ఉంటుంది. ఇప్పుడు దానికి వాళ్ళు చేసుకున్న తప్పేముంది చెప్పండి? సమాజంలో చాలామందిని కాలక్రమంలో జరిగే మార్పులను బట్టి చిన్న చూపు చూడడం, తృణీకరించడం ఎన్నో మనం చూస్తున్నాం. ఈరోజు కూడా అది మనం చూస్తున్నాం. కానీ అదివరకటి రోజుల్లో విధవరాలు అని అంటే కనబడినా, ఎదురొచ్చినా, మాట్లాడడానికి, తన అక్కర చెప్పుకోవడానికి ఆప్షన్ లేని ఆమె, పూర్తిగా తృణీకరించబడినటువంటి ఆమె. చెప్పండి, ఇప్పుడు కుటుంబంలో 3 విధవరాలు ఉన్నారంటే ఆ కుటుంబం ఏం వాల్యూ కలిగినదిగా ఉంటుంది చెప్పండి? ఇంతగా కుటుంబం నష్టపోవడానికి కారణం ఏంటి? నయోమి చెప్తున్న మాట, దేవుడు నాకేం చేశాడంట, సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేశాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు అని తన గురించి, దేవుని గురించి చెప్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అన్యాయస్తుడా చెప్పండి? ఈమె రిక్తురాలైపోవడానికి కారణం ఏంటి? ఈమె దుఃఖపడడానికి కారణం ఏంటి? ఈమె తీసుకున్న నిర్ణయం, నయోమి తీసుకున్న నిర్ణయం. ప్రియులారా, సొంత తలంపులతో మనం వెళ్తే ఖచ్చితంగా దుఃఖపడాలి, ఖచ్చితంగా నష్టపోవాలి. మనం సొంత తలంపులతో వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుని చిత్తాన్ని ఎరిగి, ఒకవేళ మనం ఇక్కడ కరువులో ఉన్నాం, కరువులో దేవుని చిత్తంలో ఉండాలి అని అంటే ఉండాలి. చూడండి, అది ఆదికాండము 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇస్సాకు కరువులో ఎక్కడున్నాడంటే కరువు ఉన్న ప్రాంతంలోనే ఉన్నాడు. కానీ తర్వాత మీరు చూడండి 12-13 వచనాలు, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు అభివృద్ధి పొందాడు. ఎక్కడ అభివృద్ధి పొందాడు? కరువులో, కరువున్న ప్రాంతంలో. ఎందుకు అని అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అతడు దేవుని చిత్తంలో ఉన్నాడు. చూడండి 2-3 వచనాలు చదువుదాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించాను. ఏ దేశంలో ఉండమంటున్నాడు చెప్పండి? కరువు వచ్చిన దేశంలో ఉండమంటున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఒక ప్రాంతంలో మనం ఉండమన్నప్పుడు ఆ దేవుని ఏర్పాటుకు, చిత్తానికి మనం లోబడి ఉంటే, అది కరువు కలిగిన ప్రాంతమైన, భయంకరమైన ప్రాంతమైన, దేవుని యొక్క కార్యాన్ని మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు నయోమి కరువు ఉంది అనేసి దేవుని మందిరాన్ని, కరువు ఉంది అనేసి సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? సహవాసం లేని చోటకు, మందిరం లేని చోటకు, దేవుని ప్రజలు లేని చోటకు వెళ్ళిపోయింది. బహుశా అక్కడ ఎవరు కూడా హెచ్చరించేవాళ్ళు లేకపోవచ్చు, తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావని గద్దించేవాళ్ళు లేకపోవచ్చు. ఇలా ఆమెకు చాలే, నాకు సంఖ్యలు తెగిపోయినాయి అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎంతకాలం ఉంది ఆ మనసు, ఎంతకాలం ఉంది ఆ పరిస్థితి? అది కొద్ది కాలం. కానీ తన జీవితంలో దుఃఖాన్ని కలిగినదిగా మనం చూస్తున్నాం. దుఃఖము అనేది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, దుఃఖము అనేది తన సొంత తలంపును బట్టి, పరిగెట్టుటను బట్టి ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఆమె యుక్తముగా ప్రార్థన చేయాలంటే ఏమని చేయాలో తెలుసా? నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నా క్రియల యొక్క ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను, నేను చేసింది పొరపాటే అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమేమి చెప్తుంది? దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు, అన్యాయము
కలగజేశాడు. ప్రియులారా, ఎవరి క్రియలకు తగిన ఫలం దేవుడు వారికి ఇస్తాడని వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తుంది. నువ్వు తప్పుడు నిర్ణయంలో వెళ్ళి తప్పు చేసినప్పుడు నీకు మంచి చేయడు దేవుడు. నీకు రావాల్సింది నీకు వస్తుంది. అందుకే మన క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పు చేసినా, తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేవుడు మేలు చేయాలని ఆశించడం అనేది అక్రమం అవుతుంది, అన్యాయం అవుతుంది, న్యాయం కాదు అది. కాబట్టి ఈమె క్రియలను బట్టి ఈమెకు దుఃఖం కలిగింది. కానీ ఇది అంతా ఎవరి మీదకి నెట్టేస్తుంది చెప్పండి? దేవుని మీదకి నెట్టేస్తుంది. పరిస్థితులు ఆమెను అట్లా దేవుని అపార్థం చేసుకునేటట్లు, దేవుని నిందించేటట్లు చేసింది.